నమస్తే సార్. నమస్తే. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సార్. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. నా పేరు నాగరాజు. నాది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కుర్మనపాలెం. ఓకే సార్. నేను 2011లో వచ్చాను ఓకే. మెడిటేషన్లోకి. సింహాచలం అయినప్పుడు ధ్యానమాస ఎక్కడం ఓకే. అక్కడతో నా మొదలైన జీవితం. ఓకే సార్. పోతే నాదంతా హోటల్ ఫీల్డ్, అంటే క్యాటరింగ్ సర్వీస్ మాకంతా. ఓకే. నేను ఈ 2011లో ధ్యానంలోకి రాక మునుపు వేరు, తర్వాత వేరు. సహజంగా ప్రతి ప్రకటన మాస్టర్ చెప్పేదే, కానీ నా లైఫ్ ఇంకా డిఫరెంట్. చెప్పండి సార్. మా ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు, చెప్పండి. ఎందుకంటే నేను 5 స్టార్ హోటల్లో నేను జాబ్ చేస్తాను. నా పేరు షెఫ్ నాగరాజు. ఓకే. నా చేతితో నాన్ వెజ్ ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది ఒకప్పుడు. ఓకే. సో 2011 వచ్చినా సరే నా ఉద్యోగ రీత్యా, నా సంపాదన రీత్యా, నా కుటుంబ రీత్యా నేను చేయవలసి వస్తూ ఉండేది. కానీ బాధతో చేసేవాడిని, తెలిసినా సరే. కానీ 2018 ఇక్కడ ప్రకృతి వ్యాలీ మొదలైనప్పుడు మాకు 2017లో నందగారి ఇంటి దగ్గర అనౌన్స్ చేశారు. ఆయన గృహప్రవేశం ఉన్నాడు, నందప్రసాద్ గారు. ఓకే సార్. మనం ప్రకృతి వ్యాలీలో 2018 ధ్యాన మహాచక్రం, మహాకరుణ ధ్యాన మహాచక్రం పెడదాం. అక్కడ మనకి 5 స్టార్ భోజనం పెట్టాలి. ఎందుకంటే అక్కడ ట్రైబల్స్, చుట్టంతా ట్రైబల్స్ ఇక్కడ. పాప వీళ్ళకి ఏమీ తెలియదు, ఆహార నియమాలు కానీ ఏమీ తెలియదు. మనం శాకాహార భోజనం పెట్టి శాకాహారం ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళు తెలుసుకొని శాకాహారం మారాలని సంకల్పంతో ప్రతిసారి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే సార్. అయితే నేను నా జీవిత పరమార్థం మా గురుదేవుడు సుభాష్ పత్రిజీ పాదపద్మం నమస్కరిస్తూ, నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఆయన ద్వారా ముందుగానే వెళ్తాను. ఎందుకంటే ఆయన నాకు నా గురువు. ఒకప్పుడు భగవాన్ శ్రీరామకృష్ణులు, ఆయన అవతారమే తత్వమే పత్రిజీ మహారాజు. సో అలాగా ఆయన కనెక్ట్ అయ్యాం. అలా 5 స్టార్ భోజనం పెట్టాలన్నప్పుడు సారు ఇక్కడ మిజోరాం నుంచి అన్నదాన స్టచ్ తీసుకుంది. వాళ్ళు నన్ను సిఫార్సు చేశారు. అప్పుడు నాకు ఉద్యోగులు 10 రోజులు సరే ఎవరు కదా, ఎవరు కూడా మొట్టమొదటి బిజీ టైంలో. సో ఏమన్నప్పుడు చాలామంది వాళ్ళు చెప్పే విధానం, అంత పెద్దవాళ్ళు మాట్లాడే తీరు, అయ్యో ఇంత అద్భుతమైన పెద్దవాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ కాదా అనుకొని డ్యూటీ లీవ్ ఇవ్వకపోతే నేను రిజైన్ పెట్టేసి నేను బయటకు వచ్చేసాను. గ్రేట్ సార్. 70,000 రూపాయలు శాలరీ నాకు ఆ రోజు. బా, గ్రేట్ సార్. నిజంగా 70,000 కాదనుకుని మీరు వచ్చారంటే గ్రేట్. ఎగ్జిక్యూటివ్ షెఫ్ అక్కడ, సూప్ షెఫ్ లెవెల్ నాది, ఎగ్జిక్యూటివ్ లెవెల్ నాది యాక్చువల్గా. కానీ ఆ 10 రోజులు ఈ ప్రకృతి వ్యాలీలో అక్కలపాటి గురుదేవ ఆశీస్సులతో, ఆయన సహకారంతో, ఆయన సహకారం ఆశీస్సులు కాదు, ఆయన సహకారంతో ఈ ప్రకృతి వ్యాలీలో 10 స్టార్ భోజనం ఇచ్చాము మేము ఇక్కడ. గ్రేట్ సార్. ఆ మహానుభావుడు ప్రతిసారి నన్ను భయం తీసుకొని వెళ్ళి, నాగరాజు నువ్వు 10 స్టార్ భోజనం ఇచ్చావు, ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోయింది, నీ లైఫ్ మారిపోయింది అని నన్ను 10 నిమిషాలు హగ్గు చేసుకొని నన్ను ముద్దాడి, ఆ రోజు నుంచి నేను పూర్తిగా ఎంటైర్ ఆ ఫీల్డ్లో వదిలేశాను. ప్యూర్ వెజిటేరియన్. ఆయన పెట్టిన పేరు ధ్యానం ప్రియ క్యాటరింగ్ సర్వీస్, ఆయన పెట్టిన పేరు అది. ఓకే. ప్యూర్ వెజిటేరియన్. ఒకసారి మళ్ళీ చెప్పరా రెస్టారెంట్ పేరు? ధ్యానప్రియ. ధ్యానప్రియ రెస్టారెంట్, క్యాటరింగ్, ఏదైనా సరే ఎక్కడ పెట్టుకున్నా సరే ఈ పేర్లు పెట్టు, నీకు బాగుంటుంది అన్నారు. అదేవిధంగా క్యాటరింగ్ కార్డులు కొట్టించాం, చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. మా బ్రదర్ అజనా క్యాటరింగ్, ప్యూర్ వెజిటేరియన్, స్టీల్ ప్లాంట్ ఏరియాలో. ఓకే, గ్రేట్ సార్. సో ఈరోజు అంత పెద్ద హోటల్ ఉన్నా సరే లేని ఆనందం, ఒక రేకుల షెడ్లో నేను కుకింగ్ చేసినా సరే, అది చేయించినా సరే, ఆ సాటిస్ఫాక్షన్ నాకు అద్భుతంగా ఉందన్నమాట. ఓకే సార్. చాలా అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. సార్ మీరు ధ్యానంలోకి రాకముందు గురించి ఇంకొక 2 మాటలు ఏమైనా చెప్తారా? ధ్యానం రాకముందు నేను చాలా రఫ్ సార్. అదే అంటే కొంచెం బ్రీఫ్గా ఒక 2 నిమిషాలు. అంటే ధ్యానం రాకముందు అంటే ఏంటి, నేను చాలా కోపిస్తున్నాను. ఓకే. దుర్వాస మహామునికి ఎక్కువ కోపిస్తున్నాను. ఓకే. మా ఇంట్లో రోజు గొడవలే, మా వైఫ్ కావాలి, పిల్లలతో కూడా చాలా ర్యాష్ నేను. కారణం నా ఫీల్డ్ అలాంటిది, టెన్షన్తో కూడుకున్నది, సర్కిల్, ఫ్రెండ్స్ వగేరా. ఓకే. కానీ ఎప్పుడైతే ధ్యానం మొదలయ్యిందో, ధ్యానం తెలిసిందో, బ్రెయిన్లో ధ్యానం అనే పదం వెళ్ళిందో, దాంతో అద్భుతమైనటువంటి ఇంకో విషయం శాకాహారం. గ్రేట్. సృష్టిలో ధ్యానం అందరూ చెప్పగలుగుతారు, కానీ శాకాహారం కోసం ఒకటే చెప్పాడు మన పత్రిక మాత్రమే. అవునండి.
కాబట్టి నేను దాన్ని పట్టుకున్నాను, దానికోసం శ్రమిస్తున్నాను. నేను ఎక్కడ జాబ్కి వెళ్ళినా ఎక్కడ చేసినా నేను శాకాహారం కోసం ఉన్న ఎంటైర్ వాళ్ళని మాత్రం ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే సార్. సార్ ఇప్పుడు మేము ఇలా అహింస మెడిటేషన్ ఛానల్ అని చెప్పి లాంచ్ చేసాం కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? వెరీ 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 ఎక్సలెంట్. ఎందుకంటే ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో, ఎక్కడైతే పిరమిడ్ పేరు ఉందో, ఎక్కడైతే ఏ ఏరియా ఉందో అది కంపల్సరీగా ఒక ఛానల్ రావాల్సిందే. ఓకే. ఎందుకు అంటే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఆధారపడి ఉన్నాం. అవును సార్. ప్రతిసారి చెప్పారు మీ ధ్యానం చెప్పడం మరి వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఎక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మీరు సోషల్ మీడియా ఉపయోగించుకోండి అని చెప్పారు ఒక 5 ఏళ్ళ క్రితం. ఓకే సార్. సో దీన్ని మనం ఉపయోగించుకోవడం చాలా అద్భుతమైన విషయం సార్. ఎందుకు అంటే భక్తి ఛానల్ అవ్వచ్చు, వేరే ఛానల్ అవ్వచ్చు, పేర్స్ ఎన్ని ఉండొచ్చు కాక, కానీ మెడిటేషన్ శాకాహార ఛానల్ మనతో ఒకటి మాత్రం ఉంది. ఓకే సార్. సరే పిఎంసీ అవ్వచ్చు, ఏఎంసీ అవ్వచ్చు, వగేరే వగేరే కోనసీమ అవ్వచ్చు. ఏ చేసినా మన సంకల్పం ఒకటే, శాకాహారము, ధ్యాన ప్రచారం. మనకి 2 ఇంపార్టెంట్. అహింసో పరమో ధర్మ ఊరికి అనలేదు సార్. మీరు పెట్టిన పేరు చాలా గొప్పది. ఓకే సార్. నాకు ఇష్టమైన పేరు పెట్టారు మీరు. చాలా థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి ఆత్మబంధువుల మధ్యలో కూర్చొని చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలుస్తుందా? చాలా తేడా ఉంటుంది. చెప్పండి. చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సింగిల్గా కూర్చున్నామంటే మన ఆత్మ మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది. కానీ 100 మంది కూర్చున్నప్పుడు మన తోటతో ఆత్మను మనకు 100 రెట్లుగా అది ప్రజ్వలి చెందుతుంది. కారణం ఏంటంటే మన సోదరుడు వచ్చాడు అనుకోండి, మన ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, అరే ఏం బాగున్నావురా, చాలా బాగున్నావు, ఆ డిస్కషన్. అదే తోటి ఆత్మబంధువులు కూర్చున్నప్పుడు తోటి ఆత్మబంధువులు వచ్చామని చెప్పేసి లోపల ఇన్నర్ నుంచి ఆ ఫీలింగ్ అనేది బయట చెందుతుంది. అందుకే ఎక్కడైనా సరే ప్రతిసారి అవన్నీ గురువులైనా సరే సత్సంగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది పూర్వకాలం నుంచి కూడా. సో ఆ సత్సంగాన్ని ప్రతిసారి అద్భుతంగా మనకి చేస్తూ ఆయన కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి చాలామంది యువత ఉన్నారు, వాళ్ళకి శాకాహారం గురించి తెలీదు, వాళ్ళకి తెలియజేయాలంటే మీరు ఏం చెప్తారు? వెరీ సింపుల్. శాకాహారం ఉంది, శాకాహారాలు ఉన్నదేంటి, మాంసాహారం లేనిదేంటి తెలియజేయడం ఇంపార్టెంట్. అదే. శాకాహారంలో ఉన్నదేమిటి, మాంసాహారం లేనిదేమిటి తెలియజేయడం మొదటి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే పిల్లలని అది వినరు, కానీ తల్లిదండ్రులు దానికి ప్రేరణ ఇవ్వాలి. ఏ విధంగా అంటే చిన్నప్పటి నుంచి మొదలు పెట్టాలి. నా పెద్ద కొడుకు మణికంఠ మార్షల్ ఆర్ట్స్ పైకండలోని స్టేట్ 2nd ర్యాంక్. వాళ్ళ ట్రైనింగ్లో కంసుపెట్టి గుడ్లు ఇచ్చేవారు. ఓకే. ఓనో చెప్పాడు అక్కడ పచ్చి గుడ్లు తాగేయాలి, తాగేసి ఇంచుమించు ఒక 50 రౌండ్లు వేయాలన్నమాట, గ్రౌండ్ అంతా కూడా. అయితే ఒకరోజు ఒప్పుకోకపోతే ఆయన తాగేసాడు, ఇంటికి వచ్చాడు ఫేస్ డల్ పెట్టుకొని, ఏదైనా అలాగ ఉన్నావు ఎవరా నాన్న ఇలాగా చేశారు. ఓకే నువ్వు ఒకటే చెప్పు సార్, నేను ట్రైనింగ్ అని మానేస్తాను కానీ గుడ్లేందా అని చెప్పాను. ఎందుకంటే నీ ట్రైనింగ్ వల్ల నీ బాడీ ఇంప్రూవ్ వచ్చేమో కానీ నీ ఆత్మ శోభిస్తుంది. అవును సార్. సో నాకు మన బాడీతో పని లేదురా నాన్న, ఆత్మతో పని. ఎందుకంటే ఈ బాడీకి ఇంకో బాడీ ఇస్తావు కాబట్టి నువ్వు అది వదిలేసాయి అని చెప్పగానే, అయితే మాస్టర్స్ వెరీ గుడ్, ఎందుకంటే మా ధర్మం గొప్పదైనప్పుడు అన్నీ గొప్ప అవుతాయి సార్. మీరు చెప్పిన తర్వాత ఆయన మానేశాడు. ఇంత ఈరోజు కూడా మా ఇంట్లో ఎవరు నా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా శాకాహారం కోసం, అహింస కోసం చేస్తూ ధర్మం కోసం సిద్ధం చేయమని చెప్తాం మేము. అందుకు వాళ్ళు దానికోసం వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు వాళ్ళకి. గ్రేట్ సార్, నిజంగా చాలా గ్రేట్ అది. సార్ ఇప్పుడు స్పిరిచువాలిటీకి రియాలిటీకి ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా మీకు? అద్భుతంగా సార్. చెప్తారా దాని నుంచి? ఈరోజు శరీరము ఈరోజు నా చూస్తున్నటువంటి వేరు. ఒకనొక 11 ఏళ్ళ క్రితం ఇది కల్నాయకి ఏరి ఇదంతా కూడా ఇక్కడ దా జుట్టుండేది నాకు. అదేలేండి. నాతో మాట్లాడాలంటే మా అమ్మగారు జడిసేవారు, భయపడేవారు. అదేలేండి. అంతా ఉన్నవాడిని ఈరోజు అహింస మార్గాన్ని పట్టుకొని శాకాహారాన్ని పట్టుకొని ప్రతిసారి నాకు నడిపించి ఈ గురువులందరూ సద్భావంతో నాకు అద్భుతంగా తీర్చిదిద్దారు ఈరోజు నాకు. ఓకే సార్. ఇప్పుడు నేను ప్యూర్ డైమండ్. ఓకే సార్. ఒకప్పుడు నేను కాదు. ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు ఉన్న నేటి యువతరానికి ధ్యానం గురించి ఏమైనా సందేశం తెలుసుకున్నారా? అద్భుతంగా సార్. ఎవరైనా సరే సార్, ప్రతిసారి చెప్పొచ్చు కదా, ఎవరైనా చెప్పొచ్చు కదా, ఎవరైనా సరే ఫస్ట్ తల్లిదండ్రులని చెప్తాను సార్ నేను. ఎందుకంటే పిల్లలు ఆనందించారు సార్, పేపర్ ఒక వైట్ పేపర్. మన తల్లిదండ్రులు, మన సమాజము ఏదైతే తన మీద రాస్తామో అదే వాళ్ళ మైండ్లో సేవ్ అయిపోతుంది. సో ఇంట నుంచి మొదలవ్వాలి ఏది కూడా. ఓకే సార్. అందుకు తల్లిదండ్రుల ముందు కంపల్సరీ ధ్యానం చేయాలి, శాకాహారంలో ఉండాలి. ఓకే సార్. మనము నడిచేటప్పుడు కంపల్సరీ పిల్లలు మారుతారు సార్. పిల్లలు ఎందుకంటే దేవుడికి సమానం వాళ్ళు.
మనకు కంపల్సరీ మన అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళు కూడా ఇన్న రోజులు కాదు సార్, సోషల్ మీడియా పట్టుకుని చాలామంది మారుతున్నారు, మారడం ట్రై చేస్తున్నారు, కానీ మనం అవకాశం ఇవ్వడం లేదు. అవును సో సార్ మనం ఇంటి నుంచి మొదలు పెట్టాలి. ప్రతి యువత మనసు సిద్ధంగా ఉంది, ఆ టైం రాబోతూ ఉంది, వచ్చినప్పుడు ఈజీగా అవుతుంది సార్ మొదలు. ఓకే సార్. ఈ ప్రకృతి వ్యాలీకి మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఈ ప్రకృతి వ్యాలీ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడరా? ప్రకృతి వ్యాలీ కోసం 2 గంటలు అవసరం సార్. 2 నిమిషాలు చాలండి సార్. ఎందుకంటే ఇది ప్రకృతి వ్యాలీ సార్, సుమారుగా 600 అంటే ఛత్తీస్గఢ్ వరకు కూడా పార్టీ నుంచి కూడా ఇది పాకలపాటి గురువుగారి సంస్థానం అంటారు సార్ దీన్ని. అవును సార్. ప్రతి అణువణు ఆకులోనే పాకలపాటి గురువుగారి తాలూకు ఎనర్జీ ఉంటుంది. ఓకే సార్. 2018 వరకు ఒక జ్యోతి మేడం గారు వల్ల నాకు పాకలపాటి గురువు గారి పేరు చివరి పడ్డది నాకు. అవును సార్. అంతవరకు నాకు ఆయన తెలియదు. అవును. ఈ ప్రకృతి వ్యాలీలో ఎవరు ధ్యానం చేసినా, ఎవరు సేవ చేసినా, ఎవరు దానం చేసినా సరే అది వేరేట్లే వస్తుంది. అది పాకలపాటి గురువుగారి తాలూకా వాగ్దానం. ఓకే సార్. ఎందుకంటే ఇక్కడ నేను నా జీవితం మరో జీవితం ఉన్నారు ఇక్కడ. అవును సార్. ప్రకృతి వారు నాకు మరో జీవితాన్ని ఇచ్చింది ఇక్కడ. సో ఈ ప్రకృతి ఎప్పుడు నడపడి ఉంటాను సార్ నేను. ఓకే సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ అహింస మెడిసిన్ ఒకటే కోరుకుంటుంది నేను. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా, ఇది చూసిన వాళ్ళు 10 మంది వస్తే నెక్స్ట్ 100 మంది రావాలి. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మోన్నతి కావాలన్నా, వాళ్ళ మనసు ప్రశాంతత కావాలన్నా, అద్భుతమైన ఆహారం తినాలనుకున్నా, సాత్విక తినాలనుకున్నా, మనసు ప్రశాంతత కావాలనుకున్నా ఇక్కడ రావాల్సిందే. అవును సార్. కడతాలు ఒక ఎత్తు, బెంగళూరు ఒక ఎత్తు, మన పేర ఒక ఎత్తు, కానీ ఇది ఒకటి అద్భుతమైనది ప్రకృతి. ఓకే సార్. సార్ ఇప్పుడు అరిటాకులు వేసి భోజనాలు పెడుతున్నారు కదా మన రాజుగారు అంటే, వాటి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అరిటాకు అన్న సాంప్రదాయం, హైందవ సనాతన ధర్మంలో అరిటాకు అనేది ప్రధానమైనది. అంత అరిటాకు భోజనం పెట్టి రాజుగారికి వచ్చిందంటే ఆ రాజుగారు ఎంత గొప్ప వ్యక్తి ఉండాలి. అవును సార్. సింగిల్ మ్యాన్ సార్, రాజుగారు సింగిల్ మ్యాన్. అవునండి. ఆయన ఒక్కరు నడిపిస్తున్నాడంటే ఆయన తోడ ఎంతమంది గురువులు ఉండొచ్చు కాక. అవును సార్. ఎంతమంది మహాశయులు తోడు ఉన్నారు. అవును సార్. జరిగే ఈజీ అది. అరిటాకుతో పెట్టడానికి సంకల్పం మాకు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ పెట్టాం బఫే, తర్వాత నుంచి అరిటాకులు భోజనమే. ఇది ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా సరే అరిటాకులు పెడితే, ఎందుకంటే అరిటాకు వల్ల ఏంటంటే దాంట్లో ఎన్నో పోషక విలువలు మనలోకి వెళ్తాయని చెప్పేసి ఒక పురాతన సాంప్రదాయాన్ని ఇక్కడ మేము అవలంబిస్తూ ఉంటాం. అవును సార్. సార్ ఇదే అరిటాకుల భోజనాన్ని నేటి యువతరంలో మరి ఇంట్లో కూడా ఎందుకు అలవాటు అవ్వకూడదు అంటారు? అలవాటు చేయాలి. అలవాటు లేదు సార్, మీ ఇంట్లో ఉన్న కంపల్సరీ తింటాం. మా ఇంట్లో అంటే అందరికీ, అంటే మా ఛానల్ తరపున వాళ్ళకి చెప్పండి కంపల్సరీ. ఈ చూస్తున్నటువంటి ప్రతి యువత, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి గురువు, ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకుంటున్నాం సార్. మన సనాతన ధర్మము, మన సాంప్రదాయం ఏది మొదలుపెట్టి ఉందో దాన్ని మనము కంపల్సరీగా డెవలప్ చేయాలి. ఎందుకంటే మన ధర్మంలో లేనిదని ప్రపోజల్ ఏదీ లేదు. అరిటాకు భోజనమే కావచ్చు, కింద కూర్చుని మట వేసుకొని తినడమే కావచ్చు, స్నాన బాధలు కావచ్చు, ఏదైనా సరే, ఈవెన్ బొట్టైనా సరే. ఎందుకంటే ప్రతి ధర్మంలోనే ప్రతి ఒకటి ఉంది. అది మనం పిల్లలకి తెలిసి బాధ్యత ఇంటి పెద్దవాళ్ళదే. అది మారకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. ఓకే సార్. మీ యొక్క విలువైన సమాచారాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ తరపున అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే మీరు చేయవలసిన సేవ ఏమైనా ఉందంటే యూట్యూబ్లోకి వెళ్ళి మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మీ యొక్క మిత్రులతో, ధ్యాన మిత్రులతో కానీ, తోడు మిత్రులతో కానీ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి సార్. ఇది ఏంటంటే అహింస మెడిటేషన్ ఛానల్ అనేది బంటుమిల్లిలో లాంచ్ చేశాము, కానీ ఇది బంటుమిల్లిలోనే ఉండిపోకూడదు, విశ్వం అంతా పాకాలి, శాటిలైట్ ఛానల్ అవ్వాలనేది మా సంకల్పం సార్. కంపల్సరీ అవుద్దండి. థ్యాంక్ యూ సార్. మా నుంచి మా గురువులది అందరి సంకల్పం శుద్ధి మీకు ఉంటుంది, మీకు ఆశీర్వాద బలం ఉంది. సో మీరు పెట్టిన పేరే అద్భుతమైనది. నాట్ ఏ ఈజీ దట్ మెథడ్, దట్ ఈస్ అహింస ఈజ్ మీన్ వరల్డ్ వైడ్ టాక్. ఓకే సార్. గురువు ఇచ్చినటువంటి గొప్ప సంకల్పం సార్. మీ అహింస ఈ మెడిటేషన్ చాలా అద్భుతంగా మారుతుంది. థ్యాంక్ యూ సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.